ప్రజలకు భయం. కేవలం 50 గంటలు జైల్లో ఉంటే సర్కార్ ఆఫీసర్ ఉద్యోగం ఊస్ట్ అవుతున్నది. అసలు అవినీతి పరులు దేశాన్ని ఎట్లా వెళ్తారు? కాబట్టే జైల్లోకి వెళ్ళిన పదవులు తీసేసే బిల్లును తీసుకొచ్చినామని మోడీ సార్ బీహార్ రాష్ట్రంలో చెప్తున్నారు. అయ్యా, భయపడేది ప్రతిపక్షాలు కాదు స్వామి, మీరు భయపడుతున్నారు రాహుల్ గాంధీని ఎదుర్కోలేక. ఓ లంగ బిల్లు పెట్టిండ్రు. దాని ప్రకారం గిట్టనోళ్ళ మీద ఏదో ఓ తప్పుడు కేసు పెట్టి వాళ్ళను పదవులలో లేకుండా చేద్దామని, వాళ్ళను పార్లమెంట్ లో లేకుండా చేద్దామని చేసిన కుట్రలు ఆ బిల్లులు. అంతేగాని దేశాన్ని ఉద్ధరించడానికి తెచ్చిన బిల్లులు కావాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన సర్కారులనే పడగొట్టిండ్రు. ఇప్పుడు లీడర్ అనేటువంటి ఎవడన్నా ఉంటే బీజేపీలో ఉండాలి, లేకుంటే ఎట్లా ఓ తీరుగా జైలుకు వెళ్తూ వాళ్లకు రాజకీయ జీవితం లేకుండా చేయాలి. అంటే దేశంలో ప్రశ్నించేటోడు ఉండొద్దు అనేది బీజేపీ పార్టీలో భయం. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ప్రజల్లో ఉండి ప్రశ్నిస్తే దేశద్రోహి, పార్లమెంటుకు అసెంబ్లీకి పోయి ప్రశ్నిస్తే ఏదో ఒక కేసు పెట్టి లోపటేసి పదవి లేకుండా చేస్తారు. ఎంత ధర్మం ఉన్నదో చూడండి మోడీ అమిత్ షాల ఆలోచనలు. ఇది దేశాన్ని ఆగం చేసే కుట్ర కాకుంటే ఏంటి? కాబట్టి ప్రజలు మేల్కోవాలి, లేకుంటే మనకే ఎసరు వస్తుంది. తర్వాత దేశంలో ప్రశ్నించేటోడే ఉండడు.